హాయ్ సహర్ష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? మెటల్ నాన్ మెటల్ కంపారిజన్. దేనికి మెటల్ నాన్ మెటల్ మీకుందా? ఆ, చదువుతున్నావా? మ్, ఓకే. మెటల్ ఏంటి? ఇది. ఏంటి ఇది మెటల్, ఇదేంటి నాన్ మెటల్. నాన్ మెటల్. ఓకే, నువ్వు కంపారిజన్ చూస్తున్నావా? సరే, నేను కూడా స్టార్ట్ చేయను చెప్పనా మరి? ఏంటి, చెప్పండి. ఎలా కంపేర్ చేస్తారు అని చెప్పనా? చెప్పాలి. ఓకే, చెప్తాను చూడు. మనకు జనరల్గా ఏమేం మెటల్స్ ఉంటాయి? సిల్వర్, సిల్వర్, అల్యూమినియం, అల్యూమినియం, నికెల్, కాపర్, కాపర్, ఎట్సెట్రా. గోల్డ్. ఇవన్నీ కూడా మెటల్స్, అవునా? మరి ఇప్పుడు నువ్వు నాన్ మెటల్ అని చెప్పేసి ఓ పుల్ల పట్టుకున్నావు కదా, అదేంటి? వుడ్. నాన్ మెటల్. నాన్ మెటల్ ఏంటి? వుడ్, గ్లాస్, గ్లాస్, ఫైబర్. ఇవన్నీ ఏంటి? నాన్ మెటల్స్. నాన్ మెటల్స్. మరి మెటల్స్, నాన్ మెటల్స్, మనం ఇప్పుడు వాటి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మెటల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మెటల్స్. అసలు మెటల్స్ అంటే ఏంటి? మెటల్స్ అనేవి సాలిడ్. ఇప్పుడు ఈ సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్. మనం వీటి గురించి ఎప్పుడైతే చూస్తామో ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో సాలిడ్. అవును కదా, సాలిడ్లోనే ఉంటాయి కదా, లిక్విడ్లో గ్యాసియస్ స్టేట్లో అయితే ఉండవు కదా. సో సిల్వర్, గోల్డ్, అల్యూమినియం ఇవన్నీ కూడా సాలిడ్స్ మనకి రూమ్ టెంపరేచర్లో. నువ్వు అదే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు మెర్క్యూరీ కూడా మెటల్ అనే విన్నాం మనం, అవునా? మెర్క్యూరీ కూడా మెటలే. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? మెర్క్యూరీ సాలిడ్ స్టేట్ లో ఉండదు. ఏ స్టేట్ లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. రూమ్ టెంపరేచర్ లో మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, కానీ మెర్క్యూరీ కూడా ఒక మెటలే, ఓకేనా? ఇప్పుడు చూడు, సమ్ ఆబ్జెక్ట్స్, మనం కొన్ని ఆబ్జెక్ట్స్ చూద్దాము. సిల్వర్, సిల్వర్తో ఏమేం చేస్తారు? ఆర్నమెంట్స్ చేస్తారు, అవునా? ఆర్నమెంట్స్ చేస్తారు, బౌల్స్ చేస్తారు, ఇంకా సమ్ అదర్ మెటీరియల్స్, రైట్? గోల్డ్ తోని ఆర్నమెంట్స్, జ్యువెలరీ, వాచెస్. అల్యూమినియం తోని ఫాయిల్స్, అల్యూమినియం ఫాయిల్స్, బౌల్స్, అదర్ మెటీరియల్, కుకింగ్ యుటెన్సిల్స్. ఇవన్నీ కూడా చేస్తారు. అంటే ఒక్కొక్క మెటల్ తోని ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, అవును కదా? అట్లా ఒక్కో టైప్ ఆఫ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఒక్కొక్క మెటల్ తీసుకుంటున్నారు, కానీ దేని క్యారెక్టరిస్టిక్స్ దానికే ఉంటాయి, దేని ప్రాపర్టీస్ దానికే ఉంటాయి, అవునా? ఇప్పుడు ఆర్నమెంట్స్ దేంతో చేస్తారు అని అంటే ఫస్ట్ మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి? గోల్డ్. గోల్డ్ తోనే ఆర్నమెంట్స్ అన్ని చేస్తారు అని చెప్తాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిల్వర్ తో చేస్తున్నారు, కాపర్ తో చేస్తున్నారు, బ్రాంజ్ తో చేస్తున్నారు. ప్రతి ఒక్క మెటల్ తోని కూడా ఆర్నమెంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు. ఏ మెటల్ కి ఆ మెటలే ఒక అట్రాక్టివ్ నేచర్ లాగా అయిపోతుంది అక్కడ, అంతే కదా? నేను పర్టికులర్ మెటల్ ఆర్నమెంటే నాకు కావాలి, నాకు గోల్డ్ ఆర్నమెంటే కావాలి అన్నది ఉందా? ఇప్పుడు లేదు. సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నారు, బ్రాంజ్ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నారు, ఏవి పడితే వేసుకుంటూనే ఉన్నారు. ఎస్ ఆర్ నో? అయితే ఇక్కడ ఏంటి అనంటే ఇవి మెటల్స్. మరి నాన్ మెటల్స్ ఏంటి? which are not metals. ఇవి మెటల్స్ కావు. అవి సెమీ సాలిడ్ స్టేట్ లో ఉండొచ్చు, సాలిడ్ స్టేట్, గ్యాసెస్ ని నాన్ మెటల్స్ లాగా చెప్పుకోవచ్చు మనం. సాలిడ్ స్టేట్ లో ఉండొచ్చు, కానీ మెటల్స్ అనేవి ఖచ్చితంగా సాలిడ్ స్టేట్ లోనే ఉంటాయి మనకి, అవును కదా? నాన్ మెటల్స్ అనేవి సాలిడ్ స్టేట్ లో ఉండొచ్చు, లిక్విడ్ ఫామ్ లో ఉండొచ్చు, సెమీ సాలిడ్ ఫామ్ లో ఉండొచ్చు, గ్యాసెస్ లాగా ఉండొచ్చు. అవి నాన్ మెటల్స్ మనకి, ఓకే? ఇప్పుడు మనం మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. Physical properties of metals. Physical properties of metals.
ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఫస్ట్ మనం చూద్దాము. చూడనా, ఇది పిన్. ఎస్, ఇది పిన్. నేను ఇప్పుడు దీని ఇట్లా పడేసా. ఇది స్టిక్. ఐ థ్రోడ్ దిస్ వన్. చూడు, రెండిట్లో దేనికి సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది. సేఫ్టీ పిన్ కి ఎక్కువ వస్తుంది. ఓన్లీ ఇవే కాదు, అంటే మనం ఏదైనా కానీ ఒక మెటల్ని తీసుకొని మనం దాన్ని కింద పడేసామనుకో సౌండ్ వస్తుంది. ఎట్లాంటి సౌండ్ వస్తుంది? చాలా డెసిబల్స్ ఎక్కువ ఉంటుంది. మన దగ్గర బాక్స్లు ఉన్నాయి కదా, ఐరన్ బాక్స్లు. అంతెందుకు నాన్న, ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్ అన్ని తీసుకొచ్చి పాడేసే కింద ఏమవుతుంది? బీభత్సమైన సౌండ్ వస్తుంది. అవునా? అంటే మెటల్స్కి సౌండ్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. స్కూల్లో బెల్ కొడతారు, ఐరన్ దాంతో టక్ టంగ్ టంగ్ అని కొడతారు. అదో సౌండ్. ఎట్లాంటి సౌండ్ వస్తుంది అంటే ఒక రింగింగ్ సౌండ్ వస్తుంది. కింద పడంగానే టింగ్ అని ఆ సౌండ్ వస్తుంది, చూసినావా? అలాంటి రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వేటికి ఉంటుంది? మెటల్స్కి ఉంటుంది. ఆ ప్రాపర్టీని మనం సొనోరిటీ అంటాం. ఓకేనా? ఆ ప్రాపర్టీని ఏమంటాం? సొనోరిటీ. సౌండ్ ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీని మనం సొనోరిటీ అంటాం. సొనోరిటీ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు మేక్ సౌండ్ ఆఫ్ ఎ మెటల్ టు ప్రొడ్యూస్ సౌండ్. టు ప్రొడ్యూస్ ఏ ringing sound. Right? The ability of a metal to produce a ringing sound is called as sonority. అది sonority. మనం స్కూల్లో బెల్స్, వేరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు రింగింగ్ బెల్, ఎలక్ట్రిక్ బెల్ కొడతారు. ఎలక్ట్రిక్ బెల్లో కూడా మెటల్స్ జాయిన్ చేసే ఉంటారు. ఆ ఎలక్ట్రిక్ బెల్ మనం ప్రెస్ చేయగానే అందులో ఉన్న మెటల్స్ అనేవి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అదొక రింగింగ్ సౌండ్. అదే ఆ ప్రాపర్టీని మనం ఏమంటున్నాము? సొనోరిటీ అని అంటున్నాము. సెకండ్ వన్ వచ్చేటప్పటికి అపియరెన్స్. కార్బన్, అల్యూమినియం షీట్స్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, మెగ్నీషియం రిబ్బన్, అయోడిన్, ఇవన్నీ తీసుకుందాం మనం. ఏమేమి తీసుకున్నాం? కార్బన్ పేపర్, మెగ్నీషియం రిబ్బన్, అయోడిన్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ తీసుకున్నాం. ఇవి చూడ్డానికి ఎలా ఉంటాయి? కార్బన్ పేపర్. నాన్న, కార్బన్ పేపర్ ఎట్లుంటది మనకి? డల్గా, రఫ్గా ఉంటుంది. అవునా? మెగ్నీషియం రిబ్బన్ డల్ కలర్. అయోడిన్ అది మనకు ఆయింట్మెంట్కి యూజ్ చేసుకుంటాము, సెమీ సాలిడ్ ఫామ్. అల్యూమినియం చూడ్డానికి ఎలా ఉంటుంది? కొత్త అల్యూమినియం బౌల్ కొన్నావు నువ్వు, బౌల్ కొన్నప్పుడు ఎట్లా షైనింగ్ ఉంటుంది. గోల్డ్ షైనింగ్, సిల్వర్ షైనింగ్. అంటే మెటల్స్కి, సో ఇవి మూడిటికి షైనింగ్ ఉందా? లేదు. మరి వీటిని ఏమంటాం మనం? నాన్ మెటల్స్. ఈ మూడిటికి షైనింగ్ ఉందా? వీటిని ఏమంటాం మనం? మెటల్స్. అంటే మెటల్స్ హ్యావింగ్ షైనింగ్ ప్రాపర్టీ. మెటల్స్కి ఏముంటుంది? షైనింగ్ ప్రాపర్టీ ఉంటుంది. దీన్ని మనం లస్ట్రస్ అంటాము. ఓకే, మెటల్స్ హ్యావింగ్ షైనింగ్ ప్రాపర్టీ. ఆ షైనింగ్ ప్రాపర్టీస్ ఉన్న మెటల్ని ఏమంటాం మనం? లస్ట్రస్ మెటల్స్ అని అంటాము. ఇవి ఎట్లా షైన్ అవుతాయి? లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల షైన్ అవుతాయి. ఇప్పుడు ఒక మెటల్ పట్టుకున్నాను, నేను ఒక బౌల్ పట్టుకున్నాను, ఒక అల్యూమినియం బౌల్ పట్టుకొని బయట నిల్చున్నాను, దానిపైన లైట్ పడి ఆ లైట్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అట్లా లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆ బౌల్ అనేది షైనింగ్ అవుతుంది. అవును కదా? ఆ ప్రాపర్టీని లస్ట్రస్ అన్నాము. అదే ఇప్పుడు నాన్ మెటల్స్ చూడు, నాన్ మెటల్స్లో షైనింగ్ ఏర్పడుతుందా మనకి? ఏర్పడదు. ఎస్, వాటినే మనం నాన్ లస్ట్రస్ అంటాం.
ఓకేనా? వాటిని ఏమంటాం మనం? Non-lustrous. నాన్ లస్ట్రస్. ఇప్పుడు చూడు మనం ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ నేర్చేసుకున్నాం. ఒకటేంటి? సోనోరిటీ అపియర్. ఒకటేంటి? సొనారిటీ. ఇంకోటేంటి? అపియరెన్స్. సొనారిటీ అంటే ఏంటి? Sound, ఏదైనా ringing మెటల్ ని ఏదైనా మెటల్ అది కింద పడిపోయినప్పుడు మనం సౌండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అట్లాంటి రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని మనం సొనోరస్ నేచర్ ఉంది అని చెప్తాము ఆ మెటల్కి. ఒకవేళ రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయలేదనుకో దానికి మనం నాన్ సొనోరస్ మెటీరియల్స్ అంటాం. ఓకేనా? ఏమంటాం? నాన్ సొనోరస్ మెటీరియల్స్. అంటే వాటికి రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడు నేను చాక్ పీస్ తీసుకున్నా, కింద పడేసాను, రింగింగ్ సౌండ్ వచ్చిందా? రాలేదు. అంటే అది నాన్ సొనోరస్ మెటీరియల్. సొనోరస్ మెటీరియల్స్ అంటే ఏంటి? వాటికి రింగింగ్ సౌండ్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఆ ఎబిలిటీ చూపిస్తాయి. వాటిని మనం సొనోరస్ మెటీరియల్స్ అన్నాము లేదా సొనారిటీ, రైట్? అపియరెన్స్ చూడ్డానికి. ఇప్పుడు నాన్ మెటల్స్ చూడ్డానికి డల్గా ఉంటాయి, షైనింగ్ ఉండవు, లైట్ని రిఫ్లెక్ట్ చేయలేవు. అదే మనం మెటల్స్ని తీసుకున్నాం అనుకో, మెటల్స్ని లైట్ ఉన్న ఏరియాలో పెట్టేసరికంటే ఆ లైట్ దానిపైన పడి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఒక షైనింగ్ నేచర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ షైనింగ్ నేచర్ని ప్రొడ్యూస్ చేసిన ప్రాపర్టీని మనం లస్ట్రస్ అని అంటాం. అవునా? లస్ట్రస్ అంటాం. అదే చెయ్యకుంటే వాటిని ఏమంటాం? నాన్ లస్ట్రస్ అంటాం. ఓకే? మరి ఇప్పుడు మనం బౌల్స్ ప్రిపేర్ చేస్తున్నాం. మన బౌల్స్ ఎట్లుంటాయి? ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ వస్తుంది కదా, సైడ్కి చక్కగా షీట్స్ లాగా వస్తుంది, కింద చక్కగా షీట్ లాగా వస్తుంది. అది మంచి ఒక షీట్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళు బౌల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. షీట్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళు ఐరన్ మెటల్ కదా, ఐరన్ డోర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఆ షీట్ లాగా ప్రిపేర్ చేయాలంటే దానికి ఒక ప్రాపర్టీ ఉండాలి కదా. ఏం చేస్తారు వాటిని? బెండియస్. ఇప్పుడు మనం బ్లాక్ స్మిత్ దగ్గరికి పోయినాం అనుకో, బ్లాక్ స్మిత్ ఏం చేస్తాడు? ఒక ఐరన్ని దానిపైన పెట్టి ఇంకో ఐరన్ హ్యామర్తో కొడతా ఉంటాడు, దాన్ని హీట్ చేసి కొడతా ఉంటాడు. ఎంతసేపటి వరకు కొడతాడు అంటే రౌండ్గా ఉన్న ఐరన్ రాడ్ కాస్త ఫ్లాట్ అయిపోవాలి, అప్పటిదాకా దాన్ని కొడుతూనే ఉంటాడు. అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఒక మెటల్ని బాగా హీట్ చేసామో అది ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంత ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని థిన్ షీట్స్ లాగా మార్చొచ్చు, సన్నగా ఉండే చక్కటి షీట్స్ లాగా మార్చొచ్చు. ఇప్పుడు చూడు, మనం బౌల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు సైడ్ అంతా థిన్ షీటే, మనకు అల్యూమినియం అదంతా షీటే బౌల్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఐరన్ డోర్స్ పెట్టుకుంటున్నాము, ఐరన్ విండోస్ పెట్టుకుంటున్నాము, ఐరన్ చైర్స్ పెట్టుకుంటున్నాము. ఈ సైడ్కి మనకు ఒక షీట్ లాగా దాన్ని ప్రిపేర్ చేసినాం. ఆ షీట్ లాగా ప్రిపేర్ చేసినాము అని అంటే దాన్ని హీట్ చేసి చక్కగా దాన్ని మౌల్డ్ చేసుకున్నాం. ఆ ప్రాపర్టీని మనం మ్యాలియబిలిటీ అంటున్నాము. ఆ ప్రాపర్టీని ఏమంటున్నాం మనం? మ్యాలియబిలిటీ. The ability of a metal to become into thin sheets is called malleability, right? ఇది ఇంకొక ఫిజికల్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఎన్ని ప్రాపర్టీస్ చూసాం? మనము 3 ప్రాపర్టీస్ చూసుకున్నాము. ఏంటేంటి? ఒకటి అపియరెన్స్, ఒకటి సొనారిటీ, ఒకటి మ్యాలియబిలిటీ. అపియరెన్స్ లో ఏంటి? షైన్ ఉంటుంది, దాన్ని లస్ట్రస్ అంటారు. షైన్ లేని వాటిని ఏమంటారు? నాన్ లస్ట్రస్. సొనారిటీ అంటే ఏంటి? రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేసే సొనారిటీ అంటాము. రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయకపోతే నాన్ సొనారస్. మ్యాలియబిలిటీ అంటే బెండ్ అవడం, మోల్డ్ చేయడం, థిన్ షీట్స్ లాగా చేసుకుంటాం. అవునా? ఇప్పుడు ఐరన్
ఐరన్ ని ఫ్లాటెన్ చేస్తాం మనం. ఎస్ ఆర్ నో? ఐరన్ ని చక్కగా ఫ్లాటెన్ చేస్తాం మనం. ఫ్లాటెన్ చేసి డోర్సా షీట్సా అన్ని ప్రిపేర్ చేసుకుంటాం. అల్యూమినియం కూడా అంతే. షీట్స్ అల్యూమినియం ఫాయిల్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి మనకి? దీన్ని కూడా ఫ్లాటెన్ చేస్తేనే కదా ఫాయిల్స్ ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం మనం, నెక్లెస్ ప్రిపేర్ చేస్తాం, ఇంత పెద్ద ఆర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్నాం, అదొక షీట్ లాగా రావాలి. అవును కదా? అప్పుడు దాన్ని కూడా ఫ్లాటెన్ చేస్తున్నాం కదా, ఫ్లాటెన్ చేసి చేసుకుంటున్నాం. ఈ ఫ్లాటెనింగ్ నేచర్ని మనం ఏమంటున్నాము? మాలియబిలిటీ అంటున్నాము. అర్థమైందా? ఇంతవరకు క్లియర్ కదా? డౌట్స్ ఉన్నాయా? నేను మరి క్వశ్చన్స్ అడగనా? నాన్న, మెటల్స్ నాన్ మెటల్స్, ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ మెటల్స్ చూసాము. ఫిజికల్ ప్రాపర్టీస్లో అపియరెన్స్, సెనారిటీ, ఇంకా మ్యాలియబిలిటీ చూసుకున్నాం కదా. ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మరి నీకు, ఓకేనా? మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి? మెటల్స్ అంటే షైనింగ్ ప్రాపర్టీ, మెలియబిలిటీ, ఫ్లాటనింగ్, సౌండ్, రింగింగ్ సౌండ్స్. నాన్ మెటల్స్లో అవన్నీ రావు. ఎందుకు రావు అసలు? మెటల్స్ ఎట్లా ఉంటుంది, అపియరెన్స్ ఎట్లుంటుంది మెటల్స్ది? షైనీ, డల్ ఉండకుండా షైనీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, లైట్ ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆ షైనింగ్ ప్రాపర్టీ. నాన్ మెటల్స్ లో రిఫ్లెక్షన్ ఉండదు కాబట్టి లైట్ కలర్, డల్ కలర్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం మనం? ఆ ప్రాపర్టీ లస్ట్రస్ నేచర్. షైనింగ్ లేకుంటే నాన్ లస్ట్రస్. మరి సొనారిటీ అంటే ఏంటి? రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి మెటల్స్. రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి మెటల్స్. రింగింగ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయకుంటే నాన్ సొనోరస్. మరి మ్యాలియబిలిటీ అంటే? ఫ్లాటనింగ్ చేయడం, థిన్ షీట్స్ లాగా ప్రిపేర్ చేయడం, ఫ్లాట్ చేసి. ఒకవేళ అవి థిన్ షీట్స్ లాగా ప్రిపేర్ అవ్వకుంటే వాటిని ఏమంటారు? నాన్ మెలియబుల్ మెటీరియల్స్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా? సరే, మనం నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం, ఓకేనా?